డే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఎస్ట్రో. ఈరోజు మనము మేషం నుంచి మీనం వరకు అన్ని రాసుల వారికి, అన్ని లగ్నాల వారికి ఈ 2026-27 గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, అలాగే ప్రధానమైన గ్రహాలు రాహువు, కేతువు, బృహస్పతి, గురువు, శని, ఈ గ్రహాలు ఈ రాసుల వారికి మేషాది నుంచి మీనరాశి వరకు కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి ఈ యొక్క రాసుల యొక్క సంచారము అనేది మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ మనం మేషరాశితో మొదలెడదాము. సో మేషరాశి కాలపురుషుడి యొక్క శిరస్సు. సో ముందు ఎవరైనా సరే వాళ్ళ యొక్క రాశి ప్రభావం, రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది, మేషరాశికి గోచార ఫలితాలు, ప్రభావం ఎలా ఉందనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో జరిగే ఈ మార్పులు, గ్రహాల యొక్క ప్రభావం, ఈ గోచారం, మార్కెట్ వాతావరణం, రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఈ ప్రపంచం యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అనేది మేషరాశిని చూస్తా ఉన్నాం మనము. సో మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో ఫస్ట్ మనం తెలుసుకుందాము. సో మేషరాశి వాళ్ళకి ఏలినాటి అని స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు దాటుతోంది సుమారుగా. ఈ డిసెంబర్కి వాళ్ళకి శని వైభవం నుంచి రాశిలోకి మారుతున్నాడు. సో వీళ్ళు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని దీన్ని ఈ డిసెంబర్కి పూర్తి చేస్తారనమాట. సో ఇంకా 6 నెలలు వెయ్యిల్లో శని ఉంటాడనమాట. సో దీనివల్ల ఏంటంటే వృత్తి విషయంలో చికాకు, ఆందోళన, ఈ ఉద్యోగం ఉంటుందా పోతుందా అంటే బయట ఈరోజు ఉద్యోగాల పరిస్థితి అట్లాగే ఉంది. సో మేషరాశి వాళ్ళకి ప్రస్ఫుటంగా అది కనబడుతుంది అనమాట. అలాగే జూపిటర్ గోచారం. ఈ జూపిటర్ వచ్చేప్పటికీ ఈ రాశి వాళ్ళకి భాగ్యాధిపతి, వ్యయాధిపతి. ఆయన చతుర్థ స్థానంలో ఉచ్చలో ఉన్నాడు అనమాట జూపిటర్. సో చతుర్థ స్థానంలో ఉచ్చలో ఉండటం వల్ల చతుర్థం సుఖస్థానం, వాహనాలు, ఇల్లు, భూమి, ప్లాట్స్, ఎడ్యుకేషను, అలాగే భాగ్యస్థానము తండ్రి, గురువు, విదేశ ప్రయాణాలు, అదృష్టము. వ్యయస్థానం వల్ల ఖర్చులు, ఫారిన్ అఫైర్స్, ఫారిన్లో ఉన్న పరిస్థితులు, ఫారిన్లో ఉన్న ఉద్యోగం యొక్క పరిస్థితి, అలాగే ఫారిన్ వెళ్దామనే ప్రయత్నాలు, వాటి యొక్క ఫలితాలు, ఇవన్నీ కూడా వైభవం. సో ఇదంతా కూడా జూపిటర్కి ఓనర్షిప్ వచ్చిందనమాట. ఈయన 4th హౌస్లో ఎగ్జాల్టెడ్లో ఉన్నాడు. సో ఫస్ట్ జూపిటర్ కారకత్వాలు చూసుకుంటే మనము జూపిటర్ విద్యాకారకుడు, పుత్రకారకుడు, సో స్టూడెంట్స్కి ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా గొప్ప సమయం అన్నమాట. వాళ్ళకి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత, విశేష ప్రతిభని చూపించే అవకాశం ఉందన్నమాట. ఈ గురువు యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగం పూర్తి చేసి, చదువు పూర్తి చేసి ఉద్యోగంలోకి వెళ్ళే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది. ఎందుకంటే అక్టోబర్లో జూపిటర్ పంచమ స్థానానికి వెళ్తున్నాడు. సో ఓవరాల్గా జూపిటర్ యొక్క గోచారం వీళ్ళకి బాగుంది. జూపిటర్ కేంద్రంలో ఉండటం వల్ల ఆయన పాజిటివ్ థింకింగ్ని, ఎక్స్పాన్షన్, ఇంటి విషయంలో శుభ ఫలితాలు, అంటే కొత్త ఇంట్లో గృహప్రవేశం చేయడం కానీ, కొత్త ఇంటిని కొనటం కానీ, లేదా ఇంటికి సంబంధించిన రెనోవేషన్స్ చేయడం కానీ, అలాగే మదర్ సంబంధించిన విషయాలు, మదర్ విషయంలో హ్యాపీగా ఉండటము. తర్వాత వాహనాలు, వెహికల్స్ కొనటం కానీ, కొత్త వెహికల్స్ కొనటం కానీ, అలాగే చతుర్థ స్థానం మంత్రస్థానం అవడం వల్ల మంత్రోపాసన, ఇదంతా కూడా గురువు వీళ్ళకి సహాయపడతాడు అనమాట. అలాగే కేతువు వచ్చేప్పటికి వీళ్ళకి కేతువు పంచమ స్థానంలో ఉన్నాడు. ఇంకొక 6 నెలల్లో ఆయన చతుర్థ స్థానంలో గురువును కలుస్తాడు అనమాట. సో ఈ పంచమ స్థానంలో ఉండటం వల్ల వీళ్ళ యొక్క బుద్ధి కొద్దిగా తీవ్రంగా ఉంటుంది. కొద్దిగా ఇన్యాక్టివ్ మోడ్లో ఉంటారు కొన్ని సందర్భాల్లో. అలాగే వీళ్ళకి ట్రేడింగ్, గ్యాంబ్లింగ్ చేద్దామని కుతూహలం బాగా ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో ఏదో ఒక చికాకులు ఉండే అవకాశం ఉంది. పంచమంలో కేతు ఉన్నప్పుడు వీళ్ళు కొద్దిగా శ్రద్ధ వహించాలి. అలాగే రాహు యొక్క సంచారము, మేషరాశి వాళ్ళకి శని అనుకూలంగా లేడు. గురువు ఇప్పుడు కొద్దిగా అనుకూలంగా ఉన్నారు. ఓన్లీ కొన్ని విషయాల్లో.
సో కేతువు కూడా న్యూట్రల్గా ఉన్నాడు ఆయన. సో ఇప్పుడు బాగా అనుకూలించే గ్రహము రాహు అనమాట. ఈ రాహు ఏకాదశంలో ఉండటం వల్ల వీళ్ళకి ఇంకా కూడా శుభ ఫలితాలు రాహు ఇవ్వటం వల్ల ఓవరాల్గా వీళ్ళకి మేషరాశి వాళ్ళకి ఒక మోస్తరుగా యావరేజ్గా ఉందన్నమాట. సో ఏకాదశంలో రాహు వల్ల వీళ్ళకి టెక్నాలజీలో ఉన్న వాళ్ళకి మంచి జాబ్స్ రావటం, విదేశంలో ఉన్న వాళ్ళు రాణించటము, తర్వాత ఉద్యోగంలో మార్పు, ఉన్నతి, ప్రమోషన్స్ రావటము. అలాగే ఏకాదశ స్థానం జ్యేష్ఠ సోదర స్థానం కాబట్టి ఆ యొక్క భాతృ సంబంధించిన విషయంలో డెవలప్మెంట్ చూడటము, వాళ్ళతో రిలేషన్షిప్స్ బాగుంటాము అనేది జరుగుతుంది. అలాగే ఏకాదశి స్థానము హైయెస్ట్ ఆఫ్ కామస్థానాస్ అనమాట. సో వీళ్ళ యొక్క కోరికలు కోరికలు తీరి ఒక ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే పరిస్థితి రాహు ఏకాదశిలో ఉన్నప్పుడు మేషరాశి వాళ్ళకి ఇస్తాడనమాట. సో ఓవరాల్గా అన్ని గ్రహాల మీద రాహు గురువు యొక్క గోచారం బాగుంది. రాహు బాగా అనుకూలంగా ఉన్నాడు ప్రైవేట్ జాబు, టెక్నాలజీ సెక్టర్లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మనం వృషభ రాశికి చూద్దాము. సో వృషభ రాశి వాళ్ళకి తృతీయంలో గురువు, సో కనిష్ట సోదర స్థానం తృతీయ స్థానం, అలా విక్రమస్థానము, దీన్నే హౌస్ ఆఫ్ ఇనిషియేషన్ అంటారు, కామస్థానము. సో సహజంగా ఏంటంటే ఇట్లాంటి స్థానాల్లో గురువు అంత గొప్పగా పనిచేయడం అనమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళ కమ్యూనికేషన్లో వీళ్ళు మోటివేట్ చేయటము, టీచ్ చేయటము, ప్రీచ్ చేయటము అవతల వాళ్ళని, అలాగే సోషల్ నెట్వర్కింగ్లో యాక్టివ్గా ఉండటం వల్ల వీళ్ళకి కొన్ని మెరుగైన ఫలితాలు జూపిటర్ ఇస్తారనమాట. అలాగే పబ్లిషింగు, జర్నలిజము, రైటింగు వీటిల్లో ఉన్నవాళ్ళు, ట్రావెల్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇది అనుకూలమైన టైం అనమాట. సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు యాక్టివ్గా. సో ఇది గురుగోచారం వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి. శని అనుకూలంగా ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు. వీళ్ళకి చేతి నిందా కూడా పని ఉంటుంది. ఎప్పుడైతే పని ఉందో ఉద్యోగానికి డోకా ఉండదు. ఏకాదశంలో శని వేరే వేరే మార్గాల ద్వారా కూడా వీళ్ళకి ఆదాయం ఇచ్చే అవకాశం ఉంటుంది. దశమల్ల రాహు ఉన్నాడు. దశమల్ల రాహు ఉండటం వల్ల కొద్దిగా వీళ్ళకి ఉద్యోగం విషయంలో కొద్దిగా అనిశ్చితి, ఇది ఉంటుందా పోతుందా అనే భయము, ఊహించని మార్పులు ఉద్యోగంలో. అలాగే వీళ్ళ ఓన్ బిహేవియర్లో వీళ్ళు బాగా స్వేచ్ఛని, ఇండిపెండెన్స్ని కోరుకోవడం వల్ల ఒక ఇన్సెక్యూరిటీని ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు అనమాట. అంటే నేను ఇంకా ఎంతకాలం పని చేస్తాను, నాకు ఎప్పుడు స్వతంత్రత వస్తుంది, నేను నా కాళ్ళ మీద ఎప్పుడు నిలబడతాను. సో రాహు ఎటువంటి గ్రహం అంటే రాహుకి ఎప్పుడు కూడా స్వేచ్ఛ కావాలన్నమాట. సో దశమంలో రాహు ఉండటం వల్ల వీళ్ళు స్వేచ్ఛాకాముకులు అవుతారు ఈ టైంలో. తర్వాత కేతువు వచ్చేవాడు వీళ్ళకి చతుర్థంలో కేతువు ఉన్నాడు. సో చదువుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన టైం కాదు, ఎందుకంటే కేతువు విఘ్నాలు క్రియేట్ చేస్తాడు. అలాగే మదర్ విషయంలో, ఆరోగ్య విషయంలో వీళ్ళు కొన్ని ఇబ్బందులు చూసే అవకాశం ఉంది చతుర్థంలో కేతువు ఉండటం వల్ల. సో కేతువు యంత్రమంత్ర తంత్రాలకి కారకుడు కాబట్టి చతుర్థ స్థానంలో కేతువు ఉండటం వల్ల వీళ్ళు ఏదైనా మంత్రోపాసన చేయటము, దానివల్ల కొంత రిలీఫ్ని ఫీల్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే వీళ్ళకి కేతువు ఈ 4th హౌస్ వచ్చేప్పటికి హార్ట్ సంబంధించింది కాబట్టి హార్ట్లో ఏదైనా ప్రాబ్లమ్ రావటం కానీ, గుండె ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితులు రావటం కానీ, బ్లడ్ ఫ్లో సంబంధించిన విషయాలు రావటం కానీ, లో బీపీ, హై బీపీ సంబంధించిన ఇష్యూలు రావటం కానీ, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో గురువు అయిపోయింది, రాహు అయిపోయింది, కేతు అయిపోయింది, శని అనుకూలంగా ఉన్నాడు వీళ్ళకి. సో వృషభ రాశి వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకి యావరేజ్గా ఉందన్నమాట. ఎందుకంటే కేవలం ఒక గ్రహమే ఇక్కడ అనుకూలిస్తుంది వీళ్ళకి. అలాగే వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి వచ్చి ద్వితీయంలో గురువు ఉచ్చలో ఉన్నాడు. ఆయన కుటుంబంలో సంతోషము, ఆనందము, అలాగే చేతికి డబ్బు రావటము, తర్వాత వీళ్ళకి నచ్చిన పనిని కానీ, ఆర్ట్ని కానీ వీళ్ళు ఆస్వాదించటము అనేది జరుగుతుంది గురువు యొక్క సంచారం వల్ల. అలాగే వీళ్ళకి 9వ స్థానంలో రాహు ఉన్నాడు. సో దూరదేశ ప్రయాణాల్లో ఇబ్బందులు రావటము, వీసా రాకపోవటము, ఒక డిలే అవ్వటము ప్రయాణాలు, లేదా ప్రయాణాల్లో ఇబ్బందులు, అలాగే తండ్రితో విరోధము, పితరార్జిత విషయాల్లో, ఆస్తుల విషయాల్లో కొన్ని డిస్ప్యూట్స్ రావటము, అలాగే వీళ్ళు సరైన రొటీన్లో ఉండకపోవటము, సరైన సంస్కారాలు, ఎందుకంటే భాగ్యస్థానంలో ఇది ధర్మస్థానంలో ధర్మకోణం ఇది, ఇందులో రాహు ఉండటం వల్ల వీళ్ళు కొన్ని సంస్కారాలను పాటించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు రావటం. తర్వాత కేతు వచ్చాడు, వీళ్ళ తృతీయంలో కేతు ఉన్నాడు. ఈ కేతు యొక్క తృతీయ స్థానంలో కేతువు చాలా బాగా పనిచేస్తాడనమాట. సో వీళ్ళ యొక్క ప్రయత్నంతో, పట్టుదలతో వీళ్ళు అనుకున్నది సాధిస్తారన్నమాట ఈ తృతీయంలో కేతువు వల్ల.
అలాగే శని వచ్చేప్పటికి వీళ్ళకి దశమంలో ఉన్నాడు. సహజంగా ఏంటంటే శని దశమంలో ఉన్నాడంటే కొద్దిగా షేక్ చేస్తాడనమాట ఆ ప్రొఫెషన్‌ని. ఉద్యోగంలో ఇబ్బందులు, లేకపోతే బాస్‌తో ఇబ్బందులు, విపరీతమైన ప్రెషర్‌ని ఫేస్ చేయటము, టాక్సిక్ ఎన్విరాన్మెంట్‌ని చూడటం అనేది వీళ్ళు జరుగుతుందనమాట దశమంలో శని ఉండడం వల్ల. సో, వీళ్ళకి కేతు అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు. సో, మిథున రాశి వాళ్ళకి ఓవరాల్‌గా అబోవ్ యావరేజ్‌గా ఉందనమాట ఈ సంవత్సరం. అలాగే కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి రాశిలో గురువు ఉచ్చపట్టాడనమాట. సో, దానివల్ల ఏంటంటే వీళ్ళలో పాజిటివ్ థింకింగ్, కాన్ఫిడెన్సు, తర్వాత వాళ్ళు చేసే వృత్తి గాని, వ్యాపారం గాని దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దామనే ప్రపోజల్స్, ఆలోచనలు అవన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతాయన్నమాట. అలాగే ఈ గురువు ఎక్కడున్నా సరే ఆయన యొక్క దృష్టి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆయన కర్కాటకంలో ఉండి పంచమ స్థానంలో పంచమ దృష్టితో పంచమ భావాన్ని వృశ్చిక రాశిని, అలాగే సప్తమ దృష్టితో సప్తమ భావాన్ని మకర రాశిని, అలాగే భాగ్య దృష్టితో వీళ్ళ యొక్క తొమ్మిదో భావాన్ని ఆయన చూస్తాడు కాబట్టి ఈ 3 భావాలు కూడా అభివృద్ధిని పొందుతాయి. అంటే ఐదో స్థానం పిల్లలు, హైయర్ ఎడ్యుకేషను, ఇన్వెస్ట్‌మెంట్సు, స్నేహాలు, అలాగే ఏడో భావం వివాహం విషయంలో ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి. అలాగే తొమ్మిదో స్థానం గురువు, తండ్రి, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక యాత్రలు ఇవన్నీ కూడా. సో, ఈ గురువు వీళ్ళకి ఈ రాశిలో ఉండి అనేక విధాలుగా కూడా వీళ్ళకి శుభ ఫలితాలను ఇస్తున్నాడు ఈ సంవత్సరం అనమాట. అలాగే వీళ్ళకి శని వచ్చేప్పటికి 9వ స్థానంలో ఉన్నాడు. సో, 9వ స్థానంలో ఉండటం వల్ల సహజంగా వీళ్ళు సంస్కారాలు సరిగ్గా ఫాలో కాలేకపోవటము, వీళ్ళ రొటీన్ వీళ్ళు ముందు ఫిక్స్ చేసుకోవాలి. అలాగే తండ్రితో సంబంధాలు సరిగ్గా ఉండకపోవచ్చు ఈ టైంలో. 9వ స్థానంలో శని ఉండటం వల్ల అక్కడ మీకు ఒక పరీక్ష అనేది పెడతాడన్నమాట శని. తర్వాత దూర ప్రయాణాల విషయాల్లో ఇబ్బందులు, ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో ఎక్కడో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బు వెనక్కి రాకపోవటం, స్టక్ అయిపోవటం, ఇటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది శని వల్ల. అలాగే వీళ్ళకి ఇబ్బందికరమైన గోచారం అంటే రాహుకేతువులు కొద్దిగా ఇబ్బందిగా ఉందండి. వీళ్ళకి అష్టమంలో రాహు ఉండటం వల్ల ఊహించని పరిణామాలు, యాక్సిడెంట్స్, దెబ్బలు, లేదా వెహికల్ బ్రేక్‌డౌన్ అవ్వటం, మ్యారిటల్ లైఫ్‌లో శాంతి లేకపోవటం, ఆరోగ్య సంబంధమైన సమస్యలు. అలాగే కేతువు వీళ్ళకి ద్వితీయంలో ఉన్నాడు. సో, ద్వితీయ కేతువు వల్ల వీళ్ళకేంటంటే ఎప్పుడు డబ్బు సంబంధించిన అవసరాలు రావటం, డబ్బు సరిపోకపోవటం, అలాగే కుటుంబంలో ఏదో ఒక అశాంతి, ద్వితీయ స్థానంలో కేతు ఉంటాం. అలాగే వీళ్ళ మాట వల్ల కొన్ని ఇబ్బందులు వీళ్ళకి. ఎందుకంటే అది ఫైర్ సైన్, కేతు ఫైరింగ్ ప్లానెట్ అనమాట. సో, రాహుకేతుల యొక్క గోచారం అనుకూలంగా లేదు. గురు గోచారం బాగుంది. శని గోచారము, శని ఎవరికైతే ఏ లగ్నాలకైతే శుభుడో, సో, ఆ లగ్నం కనుక వీళ్ళది అయి ఉంటే ఈ శని వల్ల కూడా వీళ్ళు ఉద్యోగంలో కూడా వీళ్ళు ఉన్నతిని పొందుతారు. రాహు గోచారం 9వ స్థానంలో ఉండటం వల్ల వీళ్ళు మార్పు అనేది చూద్దాం అనుకుంటారు. ఆ మార్పు అనేది జరగదనమాట. అది ఉద్యోగం గాని, వ్యాపారం విషయంలో గాని. సో, రాహు వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులున్నాయి వీళ్ళకి. సో, ఓవరాల్‌గా వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి యావరేజ్‌గా ఉంది. సో, ఇప్పుడు సింహరాశి వాళ్ళకి కాలసర్పం యోగం జరుగుతోంది. అంటే ఏంటంటే వీళ్ళకి రాశిలో కేతువు, సప్తమంలో రాహువు. సో, రాశిలో కేతువు వల్ల ఏంటంటే కేతువు ఎప్పుడు కూడా గతాన్ని గురించి ఆలోచన తీసుకొస్తాడనమాట. సో, దాని గురించి ఆలోచన. పితృ సంబంధమైన విషయాల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ కొన్ని ఇబ్బందులు తెచ్చుకోవడం. ఆ కార్యక్రమాల్లో ఎవరితో విభేదించడం. అలాగే వీళ్ళకి ఆరోగ్యం సంబంధించిన ప్రాబ్లమ్ హై బీపీ, లో బీపీ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం, రక్త ప్రసరణ సంబంధించిన రావడము, అలాగే బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ రావడం జరిగే అవకాశం ఉంది రాహుకేతువుల యొక్క సంచారం వల్ల. సప్తమంలో రాహు ఉండటం వల్ల కళత్ర విషయంలో ఎప్పుడు కూడా గొడవలు చికాకులు. వివాహం కాని వాళ్ళకం ఎప్పుడు అవుతుందో అన్నట్టుగా ఉంటుంది వివాహం. అంటే అది అందన ద్రాక్షలాగా డిలే అవుతూ ఉంటుంది వివాహం అనేది. అలాగే శని గోచారం వచ్చేప్పటికి శని అష్టమంలో ఉన్నాడు. సో, అష్టమంలో శని కూడా కొన్ని ఇబ్బందులు తీసుకొస్తాడు. సో, వైవాహిక జీవితంలో ఇబ్బందులు, తర్వాత ఉద్యోగం పోవటము, అలాగే మళ్ళీ ఉద్యోగం రాకపోవటము, అలాగే ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని చూడలేకపోవటము, అలాగే జాయింట్ ప్రాపర్టీస్ కానీ, జాయింట్ అసెట్స్ విషయంలో, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ విషయంలో అవన్నీ కూడా స్టక్ అయిపోవటము,
ఆ విషయాలు తేలకపోవటము, కోర్టు డిస్ప్యూట్స్ ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. వీళ్ళకి వ్యయంలో గురువు ఉన్నాడు. వ్యయంలో గురువు ఉండటం వల్ల తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, శుభకర్మలు చేస్తారు. అలాగే ఖర్చు ఉంటుంది, ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. సో రాహుకేతుల గోచారం అంత బాగుండకపోయినా గురువు ఓకే వ్యయంలో బాగానే పనిచేస్తాడు. సో శని, అష్టమ శని కొద్దిగా ఇబ్బందికరమైన గోచారం వీళ్ళకి, ఉద్యోగంలో ఉండేవాళ్ళు, ప్రైవేట్ సెక్టర్లో ఉండేవాళ్ళకి. అలాగే ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి వాళ్ళు ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి వాళ్ళు శ్రద్ధతో చదువుకోవాల్సిన టైం అనమాట వీళ్ళకి. ఎందుకంటే గురువు వ్యయంలో ఉన్నాడు, విద్యాకారకుడు. అలాగే అష్టమ శని ఉన్నాడు. వీళ్ళకి ఏదో ఒక ప్రతిబంధకాలు వస్తాయి, ఏకాగ్రత ఉండదు, ధ్యాస ఉండదు. సో ఇది సింహరాశి వాళ్ళకి. ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి. సో కన్యారాశి వాళ్ళకి సప్తమంలో శని చాలా బలంగా ఉన్నాడు ఆయన. సో ఆయన దిగ్బలాన్ని పొందాడు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి వెస్ట్ వైపు ప్రయాణం, ఏదైనా ఉద్యోగం కోసం పశ్చిమ వైపు, వ్యాపారం కోసం పశ్చిమ వైపు వెళ్ళాల్సిన రావటం. అలాగే సప్తమ స్థానం కళత్ర స్థానం అవడం వల్ల కళత్ర భాగస్వామితో చిక్కులు, ఇబ్బందులు, అక్కడ కొన్ని పరీక్షలు, వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం. అలాగే కాంట్రాక్చువల్ జాబ్లో ఉండేవాళ్ళు, క్లయింట్స్తో పార్ట్నర్షిప్స్లో ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా ఈ యొక్క సప్తమ శని వల్ల వీళ్ళకి కొన్ని ఇబ్బందులు, క్లయింట్తో కానీ, పార్ట్నర్తో కానీ, భాగస్వామితో కానీ. అలాగే రాహు వచ్చాడు, వీళ్ళు రాహు గోచారం అనుకూలంగా ఉంది, ఆరో స్థానంలో రాహు ఉన్నాడు. సో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వీళ్ళు నిలబడగలరు అన్నమాట, వాటిని తట్టుకొని. ఈ యొక్క రాహు అటువంటి శక్తిని వీళ్ళకి ఇవ్వగలరు అన్నమాట, ఆరులో ఉండటం వల్ల. సో టెక్నాలజీలో ఉండేవాళ్ళు, ఫార్మాలో ఉండేవాళ్ళు, ఏరోస్పేస్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా రాహు యొక్క గోచారం అనుకూలంగా ఉంటుంది. అలాగే కేతువు, ఈ కన్యా రాశి వాళ్ళకి వ్యయంలో కేతువు ఉన్నాడు. సో కేతువు మోక్షకారకుడు, మోక్షస్థానంలో ఉన్నాడు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు కొన్ని పుణ్య కార్యక్రమాలు చేయటము, పుణ్యక్షేత్రాలు దర్శించటము, పితృ సంబంధమైన కార్యక్రమాలు అటెండ్ అవటము, ఇవన్నీ కూడా జరుగుతుందన్నమాట ఈ సంవత్సరంలో. అలాగే తులారాశి వాళ్ళకి. సో తులారాశి వాళ్ళకి వీళ్ళకి శని యొక్క గోచరం బాగుంది, శని 6లో ఉన్నాడు. సో దానివల్ల వృత్తి ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి వీళ్ళకి అనుకూలమైన టైము. వీళ్ళు ప్రమోషన్ కానీ, ఉన్నతిని కానీ చూసే అవకాశం ఉందన్నమాట వీళ్ళకి ఈ టైంలో. అలాగే రాహు వీళ్ళకి పంచమంలో ఉన్నాడు. సో పంచమంలో రాహు ఉన్నప్పుడు వీళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒక ఫియర్ ఉంటుంది. అలాగే పిల్లల్ని పెంచడంలో కానీ, పిల్లల విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు ఉండటము. అలాగే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్లో రిస్క్ తీసుకోవటం, దానివల్ల ఇబ్బందులు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ స్టక్ అయిపోవటం జరిగే అవకాశం ఉందన్నమాట. సో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ కేతుగోచారం ఏకాదశంలో, కేతుగోచారం బాగుంది ఏకాదశంలో ఉండటం వల్ల కేతువు. సో ఈ కేతు యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి అనేక విషయాల్లో కలిసి వస్తుంది. ఎందుకంటే కేతువు యంత్ర మంత్ర తంత్ర విషయాలకి ఆయన కారకుడు అనమాట. సో వీళ్ళు ఎవరన్నా ఒక గురువుని ఫాలో అయినా, లేకపోతే ఒక యాత్ర చేసినా వీళ్ళకి ఒక మంచి పాజిటివ్ చేంజ్ అనేది వచ్చి దానివల్ల వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఏకాదశ స్థానం మాతృస్థానం అవటం వల్ల వాళ్ళతో రిలేషన్షిప్స్లో కొన్ని మార్పులు రావటం అనేది జరుగుతుంది ఈ టైంలో. సో వీళ్ళకి యావరేజ్గా ఉంది, శని అనుకూలంగా ఉన్నాడు. అలాగే తులారాశి వాళ్ళకి దశమంలో గురువు ఉచ్చలో ఉన్నాడు. సో కెరీర్ కూడా ఇప్పుడు హైలైట్ అయ్యే టైము. వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్, అలాగే ఉన్నతి, ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ గురువు వీళ్ళ లగ్నానికి శుభుడైతే. సో ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి, సో అన్ని రాసుల వాళ్ళకన్నా టాప్గా ఉందన్నమాట ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి. దానికి కారణం ఏంటంటే శని వాళ్ళకి 6లోకి మారుతున్నాడు నెక్స్ట్ ఇయర్ జూన్లో. అలాగే రాహు తృతీయంలోకి వస్తున్నాడు. సో ప్రస్తుత గోచారం యావరేజ్గా ఉంది, బట్ గురు గోచారం బాగుంది వీళ్ళకి. ఎందుకంటే గురువు 9లో ఉన్నాడు అన్నమాట. 9లో ఉండి రాశిని చూస్తున్నాడు ఆయన పంచమ దృష్టితో. అలాగే సప్తమ దృష్టితో తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు. అలాగే ఆయన నవమ దృష్టితో వీళ్ళ యొక్క పంచమ భావాన్ని చూస్తున్నాడు అనమాట. సో పిల్లల విషయంలో సంబంధమైన ఒక 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 రిలాక్సేషన్, వాళ్ళు శుభ ఫలితాలను చూడటం, పిల్లల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి ఫలితాలు ఈ టైంలో. అలాగే వివాహం చేసుకుందాం అన్న వాళ్ళకు కూడా ఇది మంచి సమయము. విదేశ ప్రయాణాలు చేద్దాము, విదేశంలో చదువుకుందాం అన్న వాళ్ళకు కూడా ఈ యొక్క గురు యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉంది. రాహు రేపు డిసెంబర్ నుంచి, అలాగే శని వచ్చే సంవత్సరం జూన్ నుంచి కూడా రాజయోగ కారకం.
అవుతున్నారనమాట. సో, కేతువు వీళ్ళకి దశమంలో ఉన్నాడు. సో, దశమంలో ఉండడం వల్ల వీళ్ళకి గంగా స్నానం చేయడం, తీర్థయాత్రలు, పితృకర్మలు అటెండ్ అవ్వడము, ఇవన్నీ కూడా వీళ్ళు చూస్తారనమాట. అలాగే ఈ దశమ స్థానంలో కేతు ఉండటం వల్ల వీళ్ళకేంటంటే ఆహ్, చేసే ఉద్యోగంలో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకపోవటం, అభివృద్ధి చూడలేకపోవటము, లేతే కేతువు ఏంటంటే ఆయనది తమోగుణ ప్రధానంగా ఆయన ఉంటాడు కాబట్టి దాన్ని సరిగ్గా నిర్వర్తించలేకపోవటం ఉద్యోగ ధర్మాన్ని, లేతే ఉద్యోగం వీళ్ళకి రుచించకపోవటం, అంటే నాకు ఇష్టం లేదు ఉద్యోగం వదిలేద్దాము అనే పరిస్థితులు ఉండే అవకాశం ఉందన్నమాట దశమంలో కేతు ఉండడం వల్ల. ఎందుకంటే వీళ్ళకి ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి ఈ టైంలో. అలాగే ధనుసు రాశి వాళ్ళకి, సో ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, విద్యార్థులు వాళ్ళు ఎక్స్ట్రా టైం వాళ్ళు వెచ్చించాల్సి వస్తుంది మంచి మార్క్స్ రావడానికి, ఉత్తీర్ణత సాధించడానికి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండేవాళ్ళు ప్రత్యేకంగా శని యొక్క రెమెడీ చేసుకోవడం మంచిదనమాట. కాకపోతే వీళ్ళకి తృతీయంలో రాహు బాగున్నాడు. అది తృతీయం ఏంటంటే ప్రయత్న స్థానం, సహాయక స్థానం. ఆ స్థానంలో రాహు ఉండటం వల్ల వీళ్ళ ప్రయత్నంతో కొన్ని ఇబ్బందులు అధిగమించి శుభ ఫలితాలని చూడగలుగుతారన్నమాట. అలాగే వీళ్ళకి కేతువు వచ్చేప్పటికి ధనుసు రాశి వాళ్ళకి 9లో కేతువు ఉన్నాడు. సో దానివల్ల ఆరోగ్యం, తండ్రి ఆరోగ్యం విషయంలో సాటిస్ఫాక్షన్ లేకపోవటం. అలాగే వీళ్ళు ఏదన్నా మార్పు కోసం ప్రయత్నం చేయటంలో, ఆ ప్రయత్నంలో ఇబ్బందులు చూడటం. అలాగే ప్రయాణాల్లో ఇబ్బందులు 9వ స్థానంలో కేతువు ఉండడం ఉండే అవకాశం ఉంది. వీళ్ళకి ఇబ్బందికరమైన గోచారం ఏంటంటే ఇప్పుడు అష్టమ గురువు అనమాట. ఈ అష్టమ గురువు గురు దోషాన్ని తీసుకొస్తున్నాడు అనమాట. సో దానివల్ల వీళ్ళు ఖచ్చితంగా గురువుకి రెమెడీ చేయించుకోవాలి. వీళ్ళకి రాశి అలాగే చతుర్థాధిపతి అనమాట. ఆయన అష్టమంలో ఉండటం వల్ల వీళ్ళకి ఏదో ఒక వ్యాకులత, విచారం, ఇబ్బందులు, వీళ్ళు అనుకున్న పనులు అవ్వకపోవటం, ఏకాంతంగా డిప్రెషన్లో ఉండటం ఉండే అవకాశం ఉందన్నమాట వీళ్ళకి. మకర రాశి వాళ్ళకి ఇప్పుడు సప్తమ స్థానంలో గురువు ఉచ్చలో ఉన్నాడు. సో ఈయన తృతీయ వ్యయాధిపతి అయ్యాడు. సో వీళ్ళ లగ్నాలకి గురువు శుభుడైతే వీళ్ళకి రిలేషన్షిప్స్, వివాహం, వ్యాపారం, కాంట్రాక్చువల్ అసైన్మెంట్స్లో కూడా వీళ్ళకి అభివృద్ధి, శుభ ఫలితాన్ని చూస్తారు వీళ్ళు. అదే గురువు కనుక పాప అయితే వీళ్ళ లగ్నానికి విపరీతమైన ఖర్చులు, అవమానాలు, తర్వాత డౌన్ఫాల్, రివర్సల్, ఇవన్నీ కూడా చూసే అవకాశం ఉందన్నమాట. నిందలు కూడా కొన్ని పడే అవకాశం ఉంది గురు గోచారం వల్ల. అలాగే వీళ్ళకి రాహు ద్వితీయంలో ఉన్నాడు. సో ఎప్పుడు కూడా లాట్ ఆఫ్ క్రేవింగ్ ఉంటుంది. అంటే డబ్బు కోసం ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బు, ఆ డబ్బు లేని, డబ్బు సరిపోవటం, ఉన్న డబ్బు అదే డబ్బు అయిపోవటం, అకౌంట్ ఖాళీ అయిపోవటం, విపరీతమైన ఖర్చులు కంట్రోల్లో ఉండకపోవటం అనేది జరిగే అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి అష్టమ కేతు వల్ల వీళ్ళకి రహస్య విషయాల్లో ఇంట్రెస్ట్ డెవలప్ అవడం, ఎస్ట్రాలజీ, అకల్ట్, మంత్రశాస్త్రం గురించి తెలుసుకోవటం, కుండలి గురించి తెలుసుకోవటం, తర్వాత ఒక మిస్టిక్ ఎక్స్పీరియన్సెస్ చూడటం, అనుభవాన్ని చూడటం అనే అవకాశం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళ పిత్రార్జిత ఆస్తుల విషయంలో కూడా వీళ్ళకి ఇబ్బందులు రావడం అష్టమంలో కేతు ఉండటం. అలాగే శని వచ్చేప్పటికి వీళ్ళకి తృతీయంలో శని ఉన్నాడు కాబట్టి, తృతీయ స్థానంలో శని బాగా పనిచేస్తాడు కాబట్టి వీళ్ళ ప్రయత్నంతో వీళ్ళ జీవితాన్ని పాజిటివ్గా మలుచుకునే అవకాశం ఉందన్నమాట ఈ యొక్క శని ప్రభావం వల్ల. ఒక శని గ్రహం వీళ్ళకి శని గ్రహం అనుకూలంగా ఉంది, గురుగ్రహం న్యూట్రల్గా ఉంది మకర రాశి వాళ్ళకి. అలాగే కుంభరాశి వాళ్ళకి వచ్చేవాడికి 6లో గురువు అనమాట. సో సహజంగా పాపగ్రహాలు 6లో బాగా పనిచేస్తాయి, గురుగ్రహం అంత గొప్పగా పనిచేయడు 6లో. కథ ఏంటంటే ఆయన శత్రుత్వం లేకుండా చేస్తాడు వీళ్ళు చేసే వర్క్ ఎన్వైర్న్మెంట్లో కానీ, జాబ్లో కానీ. సో కాకపోతే ఏంటంటే అక్కడ వీళ్ళ యొక్క సాఫ్ట్ నేచర్ వల్ల కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది వృత్తి వ్యాపారంలో కానీ, వాటిలో కానీ. అలాగే 6లో గురువు ఉచ్చపట్టడం వల్ల వీళ్ళు కొంత అప్పుని తీర్చడం కానీ, లేకపోతే శుభ కార్యక్రమానికి ఒక మంచి రీజన్కి ఏదైనా అప్పుని తీసుకోవటం కానీ జరుగుతుందన్నమాట. ఈ కుంభరాశి వాళ్ళకి ఎల్నాటి శని చివరి భాగం నడుస్తుంది. ఇంకొక సంవత్సరంలో వీళ్ళకి ఎల్నాటి శని పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ద్వితీయ కుటుంబ స్థానంలో శని సంచారం వల్ల కుటుంబంలో వివాదాలు, ఇబ్బందులు, శాంతి లేకపోవటం, డబ్బు విపరీతమైన ఖర్చు, లేకపోతే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్కడో డబ్బు పెట్టి స్టక్ అయిపోవటం, అది వెనక్కి రాకపోవటం, అలాగే ఇంట్లో వాదోపవాదాలు, చికాకులు ఉండే అవకాశం ఉందన్నమాట వీళ్ళకి. అలాగే రాహు వచ్చేప్పటికి రాశిలో ఉండటం వల్ల విపరీతమైన డిజైర్, విపరీతమైన కోరికలు, ఆ కోరికలు అదుపులో ఉండకపోవటం. అలాగే వాళ్ళకి సప్తమంలో కేతు ఉన్నాడు. సో పార్ట్నర్ విషయంలో
అసంతృప్తి, వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం, లేకపోతే పార్ట్నర్కి వీళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ రావటం, ఎప్పుడు కంటిన్యూస్గా ప్రయాణంలో ఇబ్బందులు, వివాహం కాని వాళ్ళకి వివాహం డిలే అవ్వటం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. రాహుకేతువులు వీళ్ళకి అనుకూలంగా లేరన్నమాట. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఇక్కడ యాక్సెస్ పడింది. రాహుకేతువుల యాక్సెస్, కాలసర్ప యాక్సెస్ పడింది. కాకపోతే వీళ్ళకి గురువు న్యూట్రల్‌గా ఉన్నాడు. 6వ స్థానంలో వృత్తి, వ్యాపారాల్లో వీటిలో ఉండే వాళ్ళకి గురువు యోగిస్తాడు. ఎందుకంటే అది ఒక ధనస్థానం అది 6వ స్థానం. సో, డబ్బనేది వీళ్ళకి చేకూరుతూ ఉంటుంది. మీనరాశి వాళ్ళకి ఫైనల్‌గా. సో, మీనరాశి వాళ్ళకి వీళ్ళకి శని సంచారము, రాశిలో సంచారము, దానివల్ల ఏంటంటే ఒక భయం అనేది వీళ్ళకి స్టార్ట్ అవుతుందనమాట. శని ఎప్పుడైతే వీళ్ళ మీదకి ఇలా ప్రవేశిస్తాడో. సో, అనుకోని ప్రయాణాలు, ఊహించని ఖర్చులు, ఉద్యోగంలో మార్పు, ఇవన్నీ చూసే అవకాశం ఉంది శని ప్రభావం వల్ల. అలాగే రాహువు వీళ్ళకి వ్యయంలో ఉన్నాడు. వ్యయంలో రాహువు వల్ల వీళ్ళకి ఎంఎన్‌సి కంపెనీలో అవకాశాలు రావటం, ఫారిన్ సంబంధించిన కంపెనీలో పార్ట్నర్‌షిప్, కాంట్రాక్ట్స్ వాటిలో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో, టెక్నాలజీ, ఫార్మా, ఏరోస్పేస్, అటామిక్ ఎనర్జీ, కెమికల్స్ వీటిలో వీళ్ళు రాణిస్తారన్నమాట. అదే కేతు గోచారం, వీళ్ళకి కేతు గోచారం అనుకూలంగా ఉంది. కేతు 6వ స్థానంలో ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వీళ్ళు అధిగమిస్తారన్నమాట కేతు యొక్క ప్రభావం వల్ల. అలాగే గురువు పంచమ స్థానంలో ఉండి వీళ్ళ యొక్క రాశిని చూస్తున్నాడు. సో, ఇది కూడా పంచమ స్థానంలో గురువు ఉండటం వల్ల ఏంటంటే ఒక ఉద్యోగంలో మార్పు రావడం, లేకపోతే ఒక ఉద్యోగాన్ని కోల్పోయి వేరే ఉద్యోగంలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. పిల్లల విషయంలో సంతోషంగా ఉంటారు. ఎప్పుడు ఇంటి దగ్గర స్పెండ్ చేద్దాం అనుకుంటారు టైం. అలాగే ఇన్వెస్ట్మెంట్స్‌కి ఇది రైట్ టైం. సో, మీనరాశి వాళ్ళకి గురు గోచారం బాగుంది, కేతు గోచారం బాగుంది. ఫ్రెండ్స్, ఇది నా అనాలిసిస్. మీనరాశి నుంచి, మేషరాశి నుంచి మీనరాశి వారికి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయనేది 25, 26, 27 సంవత్సరంలో. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.